హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వ పాయసంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు గోధుమ రవ్వతో ఇలా ఒకసారి హెల్తీగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పాయసం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్ర కానీ ఇలా కుక్కర్ కానీ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు పెసరపప్పుని, అలాగే సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కాస్త లావుగా ఉండే గోధుమ రవ్వని తీసుకున్నాను. కావాలి అంటే కొంచెం సన్న రవ్వనైనా తీసుకోవచ్చు. ఈ రవ్వని అలాగే పెసరపప్పుని చాలా నిదానంగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పుతో పాటు గోధుమ రవ్వని కొద్దిసేపు వేయించడం వల్ల పాయసంకి మంచి రుచి వస్తుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకున్నాము అంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను గోధుమ రవ్వని అలాగే పెసరపప్పుని సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు నీళ్లు పోసి ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు పోసి ఈ రవ్వని పెసరపప్పుని ఉడికించాలి. అయితే మనం ఏ కప్పుతో అయితే ఈ పెసరపప్పుని గోధుమ రవ్వని తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని 1 కప్పు వరకు పాలు తీసుకొని కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక్కడ మనం పాలు నీళ్లు కలిపి తీసుకున్న తర్వాత ఈ పప్పుని రవ్వని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, వెంటనే ఉడికించేయవచ్చు. ఒకవేళ టైం ఉంటే ఒక 1/2 అవర్ పాటు నానబెట్టిన తర్వాత అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ నేను నానబెట్టకుండా వెంటనే చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ అడుగు మందంగా ఉండే మరొక పాత్రను పెట్టి ముందుగా పచ్చి కొబ్బరిని వేయించుతున్నాను. ఆ తర్వాత కాజుని కిస్మిస్ని కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ పాత్రలో మనం ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందుగా నెయ్యి వేసి ఈ డ్రై నట్స్ని చక్కగా వేయించుకొని మళ్ళీ సేమ్ ఇదే పాత్రలో పాలను తీసుకోవాలి. మనం ముందుగా 1 కప్పు పెసరపప్పు అలాగే 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, వాటికి కొలతగా 4 కప్పుల వరకు నీళ్ళని 1 కప్పు వరకు పాలను తీసుకున్నాము. మొత్తం 5 కప్పులు తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఈ పాత్రలోకి అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. ఒకవేళ పాలు తక్కువ తీసుకోవాలి అనుకున్నప్పుడు 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళైనా తీసుకోవచ్చు. ఈ పాలని లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన పప్పు రవ్వని ఒకసారి ఇలా కలిపేసేయాలి. మరీ మెత్తగా మెదిపేయొద్దు, కొంచెం పలుకు ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే పాయసం రుచిగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పాలను నేను వేడి పాలే తీసుకున్నాను కాబట్టి వేడి చేయని అవసరం లేదు, జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచాను. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన పప్పు రవ్వను వేస్తున్నాను. ఒకవేళ పచ్చిపాలు తీసుకునేటట్లయితే పాలు బాగా వేడైన తర్వాత ఈ పప్పుని రవ్వని వేసేయాలి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, కొద్దిసేపు ఉడికేసరికి సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఈ పాలల్లో ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేయాలి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి, లేకపోతే ఈ రవ్వ పప్పు రెండు కూడా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పప్పు రవ్వని కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2.5 కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకుంటున్నాను. ఇప్పుడు కలపకుండా మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసాము అంటే ఆ వేడికే బెల్లం అంతా కూడా చక్కగా కరుగుతుంది. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి అంతా కూడా కలిపి ఒక్క 2 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మనం పాలని తక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ పాయసం విరిగే ఛాన్స్ ఉండదండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని వేయొచ్చు. ఒక 2 నిమిషాలు బెల్లం వేసిన తర్వాత కలిపి ఆ తర్వాత లాస్ట్లో ఇలా మనం ముందుగా వేయించి పెట్టిన నట్స్ కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. చూశారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ పాయసం ప్రిపేర్ అయింది. ఈ కొలతలతో చేశారు అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది. పాయసం చల్లారినా కానీ గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.